మేము ఆంగిక బొటీక్ నుంచి స్టాల్ పెట్టాము. మాకు అవకాశం ఇచ్చినందుకు సావిత్రిబాయి పూలే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర వీ హ్యావ్ కలంకారీ కస్టమ్ మేడ్ టాప్స్, కుర్తీస్, శారీస్ అండ్ దెన్ ఈవెన్ జ్యువెలరీ అండ్ fabric bangles ఉంటాయి. And then we have all types of sarees and ready-made blouses and different materials. So do check out our stall number 57. Thank you so much for this opportunity. मेरा नाम सुनील शर्मा है और हम दिल्ली से आए और हमारा कंपनी का नाम है टेक्स, जो कि महिलाओं को जो काम देते हैं और हाथ का काम पूरा करते हैं, हैंडीक्राफ्ट का जो है, जो हमारी लुप्त होती कलाएं हैं, जो हमारी दादी नानी बनाती थी घर में साज सज्जा का सामान, उसको हम बढ़ावा दे रहे हैं. और उसी के लिए जैसे है हमने ये क्रोशिया का जो काम है, वर्क है इसको, और जो है हमारा एम्ब्रॉयडरी वर्क बिल्कुल ही लुप्त होता जा रहा है, उसको जो है हम लोग बढ़ावा दे रहे हैं. जो हमारी कला जो है विलुप्त होती जा रही है उसको हम उजागर कर रहे हैं. और इसको हमारे को धन्यवाद देते हैं सावित्रीबाई फुले के प्रेसिडेंट माधवी वेलम को, जो कि ये हमारे को सुनहरा मौका दिया और प्लेटफॉर्म दिया एक महिलाओं को रोज़गार के लिए. मेरा नाम कनिका है, कनिका खरे. मैं भोपाल से आई हूँ और मैं एक आर्टिस्ट हूँ, हैंड पेंटिंग करती हूँ. तो आप देख सकते हैं मेरे पास सारे हैंड पेंटेड साड़ीज़ हैं और मेरा पूरा हैंडलूम का स्टॉक है. हैंड ब्लॉक की साड़ीज़ हैं, हैंड पेंटिंग साड़ीज़ हैं. और मुझे ये प्लेटफॉर्म सावित्रीबाई फाउंडेशन की तरफ से मिला है, उनके लिए थैंक यू. मेरे స్టాల్ నెంబర్ 59 है, సో డూ విజిట్ మై స్టాల్ యాజ్ వెల్. నా పేరు అంబిక. నేను అంబికా డాల్స్ అనే పేజ్ నుంచి డాల్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాను. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే యూనిక్ గిఫ్టింగ్ ఐటమ్ కోసం నేను స్టార్ట్ చేశాను ఈ బిజినెస్. సో ఎవ్రీ థీమ్ రిలేటెడ్ లైక్ గిఫ్టింగ్ పర్పస్ మెయిన్గా ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఈవెంట్స్లో. దట్ ఈస్ ఆఫ్ గోయింగ్ అంటే అది జస్ట్ అడ్మిరేషన్కే ఉంటుంది, కానీ గిఫ్టింగ్ ఇస్తే లైక్ వాళ్ళకు ఒక లైఫ్ టైం గిఫ్ట్ అంటే ఇదేమీ పాడవదు గిఫ్ట్ ప్రిజర్వ్ చేసుకుంటే. సో ఆ థాట్తోని మన బార్బీ డాల్స్ని కంప్లీట్గా ఇండియన్ ట్రెడిషనల్ వేలో హ్యాండ్మేడ్ కంప్లీట్గా అంత క్లాతింగ్ కానీ ఎవ్రీథింగ్ స్టిచ్చింగ్ విత్ హ్యాండే అనమాట నేను. అండ్ మినియేచర్స్ కూడా చేశాను, అంటే కాన్సెప్ట్ రిలేటెడ్ అన్ని మినియేచర్స్ చేశాము. లేదు, మ్యారేజ్ ఉంది, శ్రీమంతం డాల్స్ ఉన్నాయి, క్రాడిల్ సెరమనీకి అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట. సో లైక్ ముత్తైదులు, చిన్న పిల్లలకి ఇవ్వడానికి చిన్న చిన్న డాల్స్, రాధాకృష్ణ డాల్స్, దుర్గామాత డాల్స్, అలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కస్టమైజ్ చేస్తాము. సో ఇంకో నెక్స్ట్ ఏంటి అని అంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా లైక్ బొటిక్ ఉంది, ఎస్ఎస్ బొటిక్. సో దానికి సంబంధించి బిలో 5 years చిన్నపిల్లల ఫ్రాక్ కస్టమైజ్ చేసాము. అండ్ శారీస్ లైక్ ఓవెన్ శారీస్, హ్యాండీక్రాఫ్ట్స్, అండ్ ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్మేడ్. మేము నేర్చుకోవడము ఫ్రీ గురుకుల్ నుంచి నేర్చుకున్నాము. అండ్ కొన్ని ఏంటి అంటే ఇప్పుడు స్టాల్ ఇక్కడ శిల్పారామంలో నా స్టాల్ నెంబర్ 65 కంపల్సరీ విజిట్ చేయండి. నాకు ఇది తెలిసింది నిపుణి అనే గ్రూప్ ఉంది, అభయ నిపుణి గ్రూప్. సో అక్కడ నుంచి నాకు ఇది తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. సావిత్రిబాయి పూలే వాళ్ళ దగ్గర నుంచి తెలిసింది ఆ గ్రూప్లో ఉండడం వల్ల. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్వేత. నేను అముక్త డిజైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారి నుంచి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ నేను డ్రెస్ మెటీరియల్స్, నైటీస్ సేల్ చేస్తాను. మళ్ళీ పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్ చేస్తాను, హ్యాండీక్రాఫ్ట్స్. ఇక్కడ అవి చూడండి, అవి చాలా కష్టంగా మేము ప్రపోజ్ చేస్తున్నాము. ప్రమోట్ చేసినప్పుడు మాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో, నమస్తే. నా పేరు కవిత నిమ్మగడ్డ. నేను ప్రజెంట్ శిల్పారామంలో మా స్టాల్ నడుస్తుంది. శిల్పారామం స్టాల్ నెంబర్ వచ్చి 67. మా ఫామ్ పేరు వచ్చి నాది బొమ్మల విడిది అండి. హ్యాండ్మేడ్ డాల్స్ తయారీ మేము చేస్తూ ఉంటాము. మేము ఉండేది మల్కాజ్గిరిలో. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసేటైతే కనుక మా బొమ్మలన్నీ కూడా ఇక్కడ స్టాల్లో ఇదిగా పెట్టి ఉన్నాయి, స్టాల్లో ఉన్నాయి సార్. సో దట్ థీమ్ వైజ్గాను ప్లస్ ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళకి ఈవెంట్స్ వైజ్కి వాటికి అలా మేము బొమ్మలు తయారు చేసి ఇస్తుంటాం. ఇవే కాకుండా బొమ్మల కొలువు అనేసి అన్నది మా ప్రత్యేకత అండి. పెళ్ళిళ్ళకి కానీ ఉపనయనాలకు కానీ ఎనీ ఈవెంట్స్కి మేము బొమ్మల కొలువు అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటాము. సో దట్ మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా కూడాను. మా నెంబర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, దీని మీద ఫ్లెక్సీ మీద డిస్ప్లే అవుతుంది.
దాన్ని సంప్రదించగలరు. ఈ శిల్పారామంలో ఉన్న ఈ స్టాల్ మాకు నిన్నటి నుంచి మొదలైంది. 12వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. సో ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కూడా వచ్చి చూడొచ్చు మా స్టాల్ని. సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ ప్రదర్శన అన్నది. Honorable guest Himabindu Garu and Madhavi Garu. I just want to say a few words about Himabindu Garu, the founder and director of Rise Up Foundation, and Madhavi Garu, the chairperson and founder of Savitribai Phule Women Welfare Association. And I thank Shilparamam Cultural Association members for giving us this wonderful opportunity. Now we have the light lamping by Srimati Himabindu Garu and Madhavi Garu. And I also request all the group members to come over here for the light lamping. ఈరోజు అంటే ఫిబ్రవరి 12th to 19th వరకు శిల్పారామం హైటెక్ సిటీ శిల్పారామంలో ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సహకారంతో ఇక్కడ మేము 7 days అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ మహిళలు విచ్చేశారు. వాళ్ళ చేతి ఉత్పత్తులను వాళ్ళు ఎగ్జిబిషన్ చేస్తూ సేల్స్ చేసుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం ఇచ్చిన మన రేవంత్ రెడ్డి సార్కి, అదే కల్చరల్ డిపార్ట్మెంట్ ఆల్సో అండ్ కృష్ణరావు సార్ ఆల్సో మాకు సపోర్ట్ చేశారు. అలాగే ఈ 7 days పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్, కూచిపూడి, భరతనాట్యం కూడా మేము ఇక్కడ వాళ్ళు ప్రదర్శన చేస్తూ చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇక్కడ శిల్పారామం ఆడిటోరియంలో జరుగుతుంది హైటెక్ సిటీలో. ఈ అవకాశం ఇది 3వ విధంగా నాకు ఇచ్చారు. 2 yearsకి వన్స్ మేము ఇలాంటి సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నాము. అలాగే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్గా అది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేస్తున్నాము. సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం మాధ్యమంలో గత 18 yearsగా నేను కల్చరల్ యాక్టివిటీస్, అలాగే ఉమెన్ ఎంటర్ప్రైనర్షిప్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ స్థానంలో ఉమెన్ విన్ చైర్మన్గా డిఫరెంట్ స్టార్టప్ అండ్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తూ ప్రత్యేక వాళ్ళకి వేదికలను అరేంజ్ చేస్తూ అన్ని రాష్ట్రాలలో మహిళలు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఒక కాన్సెప్ట్ మీద మా సంస్థ వర్క్ చేస్తుంది. దానికి ప్రతి ఒక్క స్టేట్లో గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటూ మహిళలను అన్ని రంగాలలో ముందు తీసుకురావాలన్న కాన్సెప్ట్ని మేము ఈ అవకాశాలు మేము వాళ్ళకి మహిళలకు అందిస్తున్నాము. శిల్పారామంలో 7 days 12th to 19th వరకు ఈ ఎగ్జిబిషన్ ఉందండి. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడున్న మహిళలకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వృత్తులను కూడా మీరు సందర్శించాల్సిందిగా అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అందరు కూడా విచ్చేసి వాళ్ళు మహిళలు స్టాల్స్ను కూడా విజిట్ చేయాలని తెలియజేస్తున్నాను. అనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. V3 ఛానల్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు ఈ అవకాశాన్ని మీరు కవర్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చేసి ఒక 100+ స్టాల్స్ మేము ఇక్కడ అరేంజ్ చేసామండి. అన్ని రాష్ట్రాల్లో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా అక్కడ నుంచి కూడా మహిళలు ఇక్కడ విచ్చేశారు. 1 week వాళ్ళు రెడీ చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ కూడా మేము ఇక్కడ వాళ్ళు సేల్స్కి పెట్టుకున్నారండి. మంచి సేల్స్ అవుతున్నాయి. చాలా విజిటర్స్ విచ్చేస్తున్నారు. ఇక్కడ హైటెక్ సిటీ నుంచి కూడా చాలామంది ఇక్కడ డిఫరెంట్ టైప్లో వీళ్ళ మెటీరియల్ ఉంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో చాలా మంచి వేదిక మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్నట్టు. శివరాత్రి కూడా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ గవర్నమెంట్ అండర్లో అరేంజ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ చూడడానికి వస్తున్నామని చెప్పారు. సో ఏంటంటే 3 o'clock నుంచి నైట్ 8 వరకు ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ అలాగే సందర్శన ఎక్కువగా ఉంటుందండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు అమృత. నేను శ్రీమేరీ కూచిపూడి నృత్యాలయం నుంచి వచ్చాను. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన మాధవి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉన్నాము. నాతో పాటు వచ్చిన విద్యార్థులు, డాన్సర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ 7 days ప్రోగ్రామ్ అనేది జరపడం వల్ల మహిళలకు ఎంతో ఉపయోగం కలుగుతుందనేసి మేము అనుకుంటున్నాము. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మహిళలకు ఎంతో సహకరిస్తుందని, సొంతంగా బలంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మాధవి మ్యామ్ గారు. నా పేరు హిమబిందు అండి. సావిత్రిబాయి పులే నుంచి ఈరోజు ఇంత పెద్ద స్టాల్ ఇక్కడ శిల్పారామంలో హైటెక్ సిటీలో, సో హైదరాబాద్ నడిబొడ్డున ఇంత విధంగా భారీ ఎత్తున జరిపిస్తున్నందుకు
ఫౌండర్ చైర్మన్ పర్సన్ మాధవి గారికి ఫస్ట్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ దాంట్లో ప్రతి ఒక్కరు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ప్రైనర్స్ అనేది, సో వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఎంతో విధంగా కష్టపడి ఇక్కడ ఈరోజు అనేక స్టేట్ అంటే ఇండియాలో ఉన్న ఢిల్లీ వాటెవర్ వివిధ స్టేట్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ స్టాల్ని ఇక్కడ ఉపయోగించి చేతిపరమైన వృత్తులు ఏ విధంగా చేస్తారు, కుల వృత్తులు ఏ విధంగా ఉంటాయని ప్రదర్శించి శిల్పారామంలో ప్రత్యేకంగా మళ్ళా కూచిపూడి, భరతనాట్యం అటువంటి మనకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రదర్శిస్తూ మరి మా 12th నుంచి 19th వరకు జరిగే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. థ్యాంక్ యూ.